నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ నేను సునీల్ ఎన్నికల వేళ ప్రతి సీన్ క్లైమాక్స్ లా కనిపిస్తోంది బీహార్ రాజకీయం వ్యూహ ప్రతివ్యూహాలు ఎత్తులకు పై ఎత్తులు తూటాలను మించి పేలుతున్న మాటల మధ్య పాలిటిక్స్ భగ్గుమంటున్నాయి గెలుపొక్కటే ఆప్షన్ అన్నట్లుగా పార్టీలన్నీ ప్రచారంలో దూసుకుపోతున్నాయి ఎన్డీఏ ఇండియా కూటమి మధ్య ప్రధాన పోటీ కనిపిస్తుండగా సీట్ల సర్దుబాటు నుంచి మేనిఫెస్టో వరకు ప్రతిదీ ఆసక్తిని రేపుతోంది తాము తక్కువేం కాదన్నట్లు చిన్న పార్టీలు చూపిస్తున్న దూకుడు రాజకీయాన్ని రసవత్తరంగా మారుస్తోంది ఇంతకీ బీహార్లో ఏం జరుగుతోంది సీట్ల సర్దుబాటు వ్యవహారం ఎలా సాగుతోంది ప్రశాంత్ కిషోర్ పార్టీ వ్యవహారం ఎందుకు హాట్ టాపిక్ అవుతోంది బీహార్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీల దూకుడు కొలిక్కి వచ్చిన ఎన్డీఏ పార్టీల సీట్ల సర్దుబాటు మరి మహాగఠబంధన్ పార్టీల పరిస్థితి ఏంటి ఉమ్మడి మేనిఫెస్టోతో ఇస్తున్న సంకేతమేంటి జన్ సురాజ్ ఎంఐఎం సవాల్తో ఎన్నికలు రసవత్తరం గెలుపు తప్ప మరో ఆప్షన్ లేదు అన్నట్లుగా పార్టీలన్నీ దూసుకుపోతున్న వేళ బీహార్ రాజకీయం భగ్గుమంటోంది ఎన్నికల కోసం రెడీ అవుతున్న అధికార విపక్ష పార్టీలు బహిరంగ సభలు ఎన్నికల ర్యాలీలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి సంకీర్ణ ప్రభుత్వాలకు కేరఫ్ గా ఉండే బీహార్లో 1990లో కాంగ్రెస్ ప్రభుత్వం పతనం తర్వాత అక్కడ 35 ఏళ్లుగా ప్రాంతీయ పార్టీల హవానే కొనసాగుతోంది బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయాలను ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి దీంతో ఎన్నికల వేళ దేశం చూపు మొత్తం బీహార్ మీదే కనిపిస్తోంది 13 కోట్లకు పైగా జనాభాతో 243 స్థానాలున్న బీహార్లో ఎవరిది పై చెయ్యి అని ఆసక్తిగా గమనిస్తోంది సీఎం నితీష్ కు యువ నాయకుడు తేజస్వికి ఈ ఎన్నికలు చాలా కీలకం దీంతో ఏ చిన్న పొరపాటు కూడా జరగకుండా అటు ఎన్డీఏ ఇటు మహాగఠబంధన్ కూటమి ఎన్నికల సమరంలో దూసుకుపోతున్నాయి పొత్తులో సీట్ల కేటాయింపు నుంచి మేనిఫెస్టో వరకు ప్రతి విషయంలో జాగ్రత్త పడుతున్నాయి బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2 దశల్లో జరగబోతున్నాయి ప్రధాన పోటీ ఎన్డీఏ ఇండియా కూటమి మధ్య ఉంది కూటమిలో పార్టీలు సీట్ల సర్దుబాటుపై బేరసారాలు కంటిన్యూ చేస్తున్నాయి ఎన్డీఏ కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది మొత్తం 243 స్థానాలకు నితీష్ కుమార్ పార్టీ జనతాదళ్ బీజేపీ చెరో 101 సీట్లలో పోటీ చేయనున్నాయి మిగతా 41 స్థానాల్లో చిరాగ్ పాస్వాన్ నాయకత్వంలోని లోక్ జనశక్తికి 29 జీతన్ రామ్ మాంఝీ పార్టీ హిందుస్థాన్ అవామీ మోర్చా భూపేంద్ర కుష్వాహా పార్టీ రాష్ట్రీయ లోక్ మోర్చాలకు చెరో 6 చొప్పున కేటాయించబోతున్నారు చిరాగ్ పాస్వాన్ తనకు 40 నుంచి 45 స్థానాలు కావాలని పట్టుబట్టిన బీజేపీ మాత్రం 25 కంటే ఎక్కువ ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది దీంతో బీజేపీని బెదిరించడానికి ప్రశాంత్ కిషోర్ పార్టీ జన్ సూరజ్తో పొత్తుకు ప్రయత్నిస్తున్నామనే సంకేతాలను కూడా ఆ పార్టీ వర్గాలు ఇచ్చాయి అయితే బీహార్ బీజేపీ ఇన్ఛార్జ్ ధర్మేంద్ర ప్రధాన్ చిరాగ్ పాస్వాన్ తో పలుసార్లు భేటీ అయి బుజ్జగించారు దీంతో చిరాగ్ తన స్టాండ్ మార్చుకున్నారు 29 సీట్లకు అంగీకరించారు ఇకటు ఇండియా కూటమిలో కూడా సీట్ల సర్దుబాటుపై భాగస్వామ్య పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయి తేజస్వి యాదవ్ నాయకత్వంలోని ఆర్జేడీ 130కి తక్కువ కాకుండా పోటీ చేయనుందని తెలుస్తోంది మిగతా 110 సీట్లలో కాంగ్రెస్ కమ్యూనిస్టులు సహా ఇతర మిత్రపక్షాలు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేసిన స్థానాలపైనే ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి 50 కంటే ఎక్కువ 70 కంటే తక్కువ సీట్లను కాంగ్రెస్ కు కేటాయించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది గత ఎన్నికల్లో కాంగ్రెస్ 70 సీట్లలో పోటీ చేయగా 19 సీట్లు గెలుచుకుంది ఆర్జేడీ 144 సీట్లలో పోటీ చేసి 75 గెలుచుకుంది త్వరలోనే సీట్ల పంపకం ఖరారు చేసి ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటించాలని మహాగఠబంధన్ కూటమి ఆలోచన యువ ఓటర్లలో తేజస్వి యాదవ్ కు మంచి ఆదరణ ఉందని సర్వేలు చెప్తున్నాయి ఇకటు ఓటర్ అధికార యాత్ర పేరుతో రాహుల్ గాంధీ చేపట్టిన ప్రచారం కూడా సక్సెస్ అయింది
దీంతో మహాగఠబంధన్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. కూటమిల మధ్యన సీట్లు కుదరటం పెద్ద విషయం కాదు. ఎందుకంటే రెండు కూటమిలకి ఏం తెలుసు అంటే ఎవరికైతే కుదరదో వాళ్ళు ఇబ్బందులు పడిపోతారు. ఇప్పుడు వచ్చే బీహార్ ఎలక్షన్ ఎన్డీఏ కూటమికి అలాగే ఎన్డీఏ అలయన్స్ కూటమికి ఎవరు ఓడిపోతారో వాళ్ళకి సీరియస్ పరిణామాలు ఉంటాయి. అందువల్ల ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏంటంటే వెంటనే వాళ్ళు ఎన్ని చదువుకున్నారు, వాళ్ళ చేతిలో ఉన్నారు, వాళ్ళు చదువుకున్నారు, అడ్జస్ట్ అయిపోయారు. కానీ ఇప్పుడు ఎలక్షన్ వచ్చేటప్పటికి ముఖ్యంగా ఏ విషయాలు మొదలుకు వస్తాయంటే నరేంద్ర మోడీ ఇమేజ్ ఉంటుంది, ఒక పక్కన నితీష్ కుమార్ ఇమేజ్ ఉంటుంది, అలాగే లాలూ ప్రసాద్ యాదవ్ మైనారిటీలు కొన్ని కమ్యూనిటీస్ ఆయన వెనకాల ఉన్నారు. ఎన్డీఏ ఇండియా కూటమి మధ్య ప్రధాన పోటీ కనిపిస్తూ ఉండగా చిన్న పార్టీలు కూడా తగ్గేదిలే అంటున్నాయి. పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ జనసురాజ్ పార్టీ బీహార్ పాలిటిక్స్ లో కొత్త ప్రకంపనలు క్రియేట్ చేస్తోంది. గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో మంచి ఓటు బ్యాంక్ సాధించడంతో పాటు అర్బన్ ఏరియా యువకులు మద్దతుగా నిలవడంతో పార్టీ గెలుపోటములను పీకే పార్టీ డిసైడ్ చేస్తుందా అనే చర్చ నడుస్తోంది. 10% ఓట్లు సాధించే అవకాశం ఉందని ప్రీపోల్ సర్వేలు చెప్తున్న వేళ జనసురాజ్ పార్టీ వ్యవహారం మరింత ఆసక్తి రేపుతోంది. అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పిన ప్రశాంత్ కిషోర్ 51 మంది అభ్యర్థులను ప్రకటించారు. తొలి జాబితాలో బీసీలు, మైనారిటీ వర్గాలకు ప్రాధాన్యమిచ్చారు. అయితే ప్రశాంత్ కిషోర్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అన్నది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఇకటు 10 ఏళ్లు ఢిల్లీని ఏలి ఆ తర్వాత పంజాబ్ను దక్కించుకుని సామాన్యుడి పార్టీగా గుర్తింపు తెచ్చుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బీహార్లో పోటీకి రెడీ అవుతోంది. రాష్ట్రంలోని అన్ని స్థానాల్లోనూ అభ్యర్థులను నిలబెట్టేందుకు రెడీ అయ్యింది. అన్ని పార్టీల కంటే ముందుగా 11 మంది అభ్యర్థులతో తొలి జాబితాను కూడా ప్రకటించడం హైలైట్. ఇకటు గత ఎన్నికల్లో 5 స్థానాలు దక్కించుకున్న ఎంఐఎం చాలా నియోజకవర్గాల్లో మంచి ఓట్ బ్యాంక్ సాధించింది. అయితే ఇప్పుడు 100 సీట్లలో పోటీ చేయాలని నిర్ణయించుకోవడం పొలిటికల్ సీన్ను మరింత ఆసక్తిగా మారుస్తోంది. ఇప్పటికే 16 జిల్లాల్లో 32 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్టు రిలీజ్ చేసింది. ముస్లింల జనాభా ఎక్కువగా ఉండే సీమాంచల్ ప్రాంతంపై ఎంఐఎం గురిపెట్టింది. గతంలో 5 సీట్లు ఇక్కడి నుంచే గెలిచారు. ప్రధాన పోటీ 2 కూటముల మధ్య కనిపిస్తున్నా చిన్న పార్టీలు ఓట్లు చీలిస్తే రాజకీయ సమీకరణాలు మారిపోయే అవకాశం ఉంది. దీంతో బీహార్ ఎన్నికలు మరింత ఆసక్తి రేపుతున్నాయి. ఎన్నికలకు నెలల ముందే బీహార్ రాజకీయాలు వేడెక్కాయి. షెడ్యూల్ రాకముందే పార్టీలన్నీ యుద్ధానికి సిద్ధమైనట్లు కనిపించాయి. ఈ ఫలితాల మీద ఓ కూటమి భవిష్యత్ ఆధారపడి ఉంటే మరో కూటమికి ఇది అగ్ని పరీక్ష లాంటిది. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనైనా గెలిచి తీరాలని కసి మీద కనిపిస్తున్నాయి. వరాలు, వాగ్దానాలతో ఓటర్లకు గాలం వేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో కీలకం కాబోయే విషయాలు ఏంటి? బీహార్ ఓటరు తీర్పు ఎలా ఉండబోతోంది? ప్రీ పోల్ సర్వేలు అసలేం చెప్తున్నాయి? హామీల వర్షం గుప్పిస్తున్న పార్టీలు, బీహార్ ఎన్నికల్లో ఎవరి వ్యూహం ఏంటి? ఏ ప్రాంతాలు కీలకం కాబోతున్నాయి? బీహార్ ఓటరు తీర్పు ఎలా ఉండబోతోంది? ప్రీపోల్ సర్వేలు అసలేం చెప్తున్నాయి? బీహార్ అంటే కుల రాజకీయాలకు పెట్టింది పేరు. అయితే పక్కన రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకుపోతుంటే అక్కడి ఓటర్లో మార్పు మొదలైంది. మరీ ముఖ్యంగా యువతలో. దీంతో ఈసారి ఎన్నికలు మరింత ఆసక్తి రేపడం ఖాయంగా కనిపిస్తోంది. గత 10 ఏళ్లలో అంతో ఇంతో అభివృద్ధి కనిపించినా చాలా రంగాల్లో బీహార్ ఇంకా వెనకే ఉండిపోయింది. పేదరికం 33.76% ఉంటే నిరుద్యోగం 19.1% ఉంది. లక్షలాది మంది బీహారీలు, ముఖ్యంగా యువత ఉపాధిని వెతుక్కుంటూ ఇతర రాష్ట్రాలకు వలసపోతున్నారు. దీంతో ఉచితాలు, ఉద్యోగాల కల్పనే ప్రధాన హామీలుగా పార్టీలు ఎన్నికల ప్రచారం సాగిస్తున్నాయి. 2030 నాటికి 1 కోటి ఉద్యోగాలు ఇస్తామని, గృహ వినియోగదారులకు 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని సీఎం నితీష్ ప్రకటించారు. ఇకటు మహాగఠబంధన్ 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తామని పోటీ పడుతోంది. మహిళల ఖాతాల్లో ప్రతి నెల 2500 వేస్తామంటోంది. వృద్ధులు, దివ్యాంగులకు పింఛన్ల పెంపుతో పాటు 25 లక్షల ఉచిత వైద్య బీమా హామీని ప్రచారం చేస్తోంది.
బీహార్ ఎన్నికల పోరులో ఎన్డీఏ ఇండియా కూటమి మధ్య కాదు, ప్రశాంత్ కిషోర్ జన్ సూరజ్ పార్టీ కూడా గట్టి ఫైట్ ఇస్తోంది. దీంతో బీహార్ ఓటర్లు ఈసారి ఎవరికి పట్టం కడతారు, ఎవరిని ఇంటికి పంపుతారనే ఉత్కంఠ కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో సి ఓటర్ సర్వే సంచలన విషయాలు బయటపెట్టింది. జేడీయూ, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి బీహార్ జనాలు జై కొట్టబోతున్నారని తేల్చింది. ఎన్డీఏ కూటమికి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 40.2% అవకాశాలు ఉన్నాయని, మహాగఠబంధన్కి 38.3%, జన్ సూరజ్ పార్టీకి 13.3% అవకాశాలు ఉన్నట్లు అంచనా వేసింది. అయితే ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమికి మధ్య కేవలం 2% మాత్రమే తేడా ఉండడంతో అంతిమంగా విజయం ఎవరి వైపు నిలుస్తుందనేది సంచలనంగా మారింది. ఎన్నికలకు ఇంకా 20 రోజులకు పైనే సమయం ఉంది. చివరి క్షణంలో ఏదైనా జరగొచ్చు, ఫలితం ఎటైనా మారొచ్చు అనేది మరికొందరి వాదన. ఎన్డీఏ అధికారం ఏర్పాటు చేస్తే నితీష్ సీఎంగా కొనసాగాలా అనే ప్రశ్నకు 47.6% మంది ఓటర్లు ఓకే చెప్పగా 39.7% మంది నో చెప్పారు. ఏమీ చెప్పలేము అని 12.7% మంది అభిప్రాయం వెల్లడించారు. పార్టీల పరంగా బలాబలాలు ఎలా ఉన్నా సీఎంగా ఎవరు ఉండాలనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం వచ్చింది. ముఖ్యమంత్రిగా తేజస్వి యాదవ్కు ఏకంగా 36.2% మంది మద్దతు ఇవ్వగా 23.2%తో ప్రశాంత్ కిషోర్ రెండో స్థానంలో నిలిచారు. 15.9%తో నితీష్ కుమార్, 8.8%తో చిరాగ్ పాశ్వాన్ ఆ తర్వాత స్థానాల్లో ఉన్నారు. ఇక బీహార్ సమస్యలు ఎవరు తీరుస్తారనే ప్రశ్నకు మహాగఠబంధన్కు 36%, ఎన్డీఏ కూటమికి 34%, జన్ సూరజ్ పార్టీకి 13%, ఎవరూ తీర్చలేరు అని 9% మంది ఓటర్లు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికారి యాత్ర ఇండియా కూటమికి హెల్ప్ అయిందని 51% మంది చెప్పగా 32.8% అలాంటిదేమీ లేదని తేల్చేశారు. బీహార్ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయ దిశను ప్రభావితం చేస్తాయి. ఎన్డీఏ గెలిస్తే బీజేపీ జాతీయ స్థాయిలో బలపడుతుంది. మహాగఠబంధన్ విజయం సాధిస్తే ఈ కూటమికి ఊపు వస్తుంది. జన్ సూరజ్ పార్టీ గణనీయమైన సీట్లు గెలిస్తే దేశవ్యాప్తంగా కొత్త రాజకీయ ధోరణులకు రూట్ క్లియర్ అవుతుంది. బీహార్ ఎన్నికలు కేవలం స్థానిక శాసనసభ పోటీ కాదు, ఇవి దేశ రాజకీయ భవిష్యత్తు దిశను సూచించడం ఖాయంగా కనిపిస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అభివృద్ధి, ఉపాధి, మౌలిక సదుపాయాలు చర్చలో ఉన్నాయి. కుల రాజకీయాలే ఇంకా ప్రధాన ఆధారంగా నిలుస్తున్నాయన్నది ఇంకొందరి వాదన. ఇదంతా ఎలా ఉన్నా బీహార్లో ఎవరు గెలిచినా అది ఢిల్లీని ఎఫెక్ట్ చేయడం ఖాయం. దీంతో దేశమంతా బీహార్ వైపు ఆసక్తిగా గమనిస్తోంది, రాజకీయ పరిణామాలపై ఆరా తీస్తోంది.